కేంద్ర మంత్రివర్గంలో జనసేనకి చోటు దక్కనుందా? ఇప్పుడు ఢిల్లీ స్థాయి రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ వ్యూహం ఏంటి? పవన్ కళ్యాణ్ ఢిల్లీ నాయకులతో, ఢిల్లీ అధినేతలతో చర్చలు, సంప్రదింపులు జరుపుతున్నారంటే నిజమనే అనిపిస్తుంది. ఎందుకు అనంటే ఇప్పటి వరకు కూడా కేంద్రంలో ఉన్న కేబినెట్ లో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇద్దరు తెలంగాణ నుంచి, ఇద్దరు ఆంధ్ర నుంచి ఉండడం అయితే జరిగింది. అంటే ముఖ్యంగా టీడీపీ నుంచి ఒక ఇద్దరు, ఇటువైపు బీజేపీ నుంచి ఒక ఇద్దరు, అక్కడ బీజేపీ నుంచి ఒకరు, అలా ఓవరాల్ గా చూసుకుంటే కేంద్ర మంత్రివర్గంలోకి 5గురు మంత్రులకు అయితే అవకాశం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ అధినాయకత్వంలో ఉన్న కేంద్ర మంత్రివర్గంలో మన తెలుగు రాష్ట్రాల నుంచి, తెలంగాణ నుంచి ఇద్దరు బీజేపీ ఎంపీలు ఉండడం జరిగింది. వాళ్ళిద్దరికీ కూడా ఒకరు సహాయ శాఖ మంత్రిగా, ఒకరు ప్రత్యేకించి కూడా సీనియర్ మంత్రిగా ఇవ్వడం అయితే అవకాశం దక్కింది. ఇంకోవైపు ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ఇద్దరు సహాయక మంత్రులు, ఒకరు సీనియర్ మంత్రిగా అవకాశం ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఓవరాల్ గా చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 5గురు కేంద్ర మంత్రులు ఉన్నారని చెప్పి మనం అయితే చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు ఢిల్లీ స్థాయి రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ కూడా ఖచ్చితంగా చక్రం తిప్పడానికి తమ పార్టీ నుంచి ఒక ఎంపీకి ఒక మంత్రి పదవి దక్కనుంది అనే విధంగా ఒక సమాచారం అయితే నడుస్తుంది. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది పక్కన పెడితే, పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య ఢిల్లీ పెద్దలతో భేటీ అయినప్పుడు ఈ విషయం తెర మీదకి వచ్చింది. ఎందుకనంటే కేంద్ర మంత్రివర్గంలో ఏవైతే కొన్ని ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీల నేపథ్యంలో గతంలో నామినేషన్ కోటాలో ఆయనకి మంత్రి పదవి ఇవ్వనున్నారని చెప్పి గతంలో చాలా సార్లు వార్తలు అయితే వచ్చాయి. అయితే ఇప్పుడు కీలకంగా చూసుకుంటే నాగబాబు గారు ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అయిపోయారు. రాబోయే రోజుల్లో ఆయన కూడా రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కను. అయితే ఇప్పుడు కీలకంగా చూసుకుంటే కేంద్ర మంత్రివర్గంలో జనసేన తరపున కీలకంగా ఇద్దరు ఎంపీలు ఉంటే అందులో వీళ్ళిద్దరిలో ఒకరికైతే అవకాశం దొరికేటట్టు ఒక సమాచారం అయితే వినబడుతుంది. మరి అది ఎవరు ఏంటి అనేది అయితే ఇంకా క్లారిటీ లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ కీలకంగా చూసుకుంటే రాష్ట్రంలో 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇద్దరు ఎమ్మెల్సీలు ఉన్నారు. ఆ దక్కనున్న సీట్లో పవన్ కళ్యాణ్ గారు ఎవరి పేరు చెప్తే వాళ్ళకి ఆ రాజ్యసభ సీట్ అనేది దక్కడం అయితే జరుగుతుంది. అయితే ఓవరాల్ గా రాష్ట్ర రాజకీయాల్లో, కేంద్ర రాజకీయాల్లో ఓవరాల్ గా చూసుకుంటే జనసేన పట్టు అనేది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క స్థానం అయితే ఉంది అని చెప్పి మనం అయితే చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ కేంద్ర మంత్రివర్గంలో కూడా జనసేనకి చోటు దక్కితే ఖచ్చితంగా ఆ గౌరవం అనేది ఇంకా పెరుగుద్ది. రాష్ట్ర రాజకీయాలే కాదు, దేశ రాజకీయాల పరంగా పవన్ కళ్యాణ్ ఏదైతే ప్రతి విషయంలో కూడా ముందడుగుంటూ మోడీ గారు చెప్పిన ప్రతి పని కూడా చేసుకుంటూ వెళ్తున్నారో, ఈ రోజు రాష్ట్రానికి నిధులు వస్తున్నాయంటే పవన్ కళ్యాణ్ చొరవతో, పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు చెప్పిన మాట వినడంతో ఎప్పుడు కావాలప్పుడు నిధులు రావడం అయితే జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా ఇంకా పూర్తి స్థాయిలో జరగాలి. ప్రత్యేకించి కూడా జనసేన తరపు నుంచి కూడా ఒక మంత్రి పదవి వస్తే చాలా బాగుంటుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే ఆశపడడం జరుగుతుంది. ఆల్రెడీ ఢిల్లీ పెద్దలతో కొంత చర్చలు, సంప్రదింపులు జరుగుతున్నట్టు సమాచారం అయితే తెలుస్తుంది. కానీ జనసేన తరపున ఒకరు మచిలీపట్నం ఎంపీ అయిన వల్లభనేని బాలశౌరి, ఇంకోవైపు కాకినాడ ఎంపీ అయిన తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ వీళ్ళిద్దరూ ఉండడం జరిగింది. అయితే మచిలీపట్నం ఎంపీ బాలశౌరి అయితే ఈయన కొంచెం సీనియర్ లీడర్ అని చెప్పుకోవచ్చు. కొంత ఈయనకి ఆల్రెడీ రెండో పట్టో మూడో పట్టో ఎంపీగా పనిచేయడం జరుగుతుంది. తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు అయితే మొదటిసారి ఎంపీగా గెలవడం జరిగింది. మరి వీళ్ళిద్దరిలో పవన్ కళ్యాణ్ గారు ఎవరికి మంత్రి పదవి ఒకవేళ కేంద్రం అనుమతిస్తే ఆ అవకాశం అనేది జనసేనకు దక్కితే పవన్ కళ్యాణ్ గారు ఎవరి పేరు సూచిస్తారనేది మనకైతే తెలియవలసింది. ఏది ఏమైనా సరే కేంద్ర మంత్రి వర్గంలోకి అయితే జనసేనకి ఒక సీట్ అయితే ఏదో ఒక శాఖకి మంత్రి అయ్యి ఉండొచ్చు. ఏది ఏమైనా కానీ జనసేనకైతే కేంద్ర మంత్రి వర్గంలో చోటు దక్కే అవకాశం అయితే కనబడుతుంది. మరి నెక్స్ట్ ఏం జరుగుద్ది, పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యూహం ఏ విధంగా అడుగులు వేస్తారు, ఖచ్చితంగా కేంద్ర మంత్రివర్గంలోకి జనసేనకి సీటు తగ్గుతుందా, మోదీ గారు అంగీకరిస్తారా లేదనేది మనం అయితే చూడాలి. కానీ ఆ దిశగా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు మీడియా అంతా కూడా ఇదే రాజకీయ విశ్లేషకులు అయితే కొంత చర్చనీయాంశంగా ఈ విషయం అయితే మారుతుంది. మరి ఇందులో ఎంత వాస్తవం ఉందనేది తెలియదు. ప్రస్తుతానికి అయితే మీడియాలో ప్రచారం జరుగుతుంది. కానీ జనసేన అనేది కేంద్రంలో కూడా చక్రం తిప్పే విధంగా పవన్ కళ్యాణ్ ఆల్రెడీ చాలా కీలకమై ఉన్నారు. కానీ మంత్రివర్గంలో ఒక చోటు దక్కితే ఇంకా పై స్థాయి లెవెల్ గా ఉంటుందని చెప్పి ఆలోచించడం జరుగుతుంది. మరి జనసేనకు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కుతుందా లేదనేది మనం ముందు అయితే చూడవలసిన అవసరం అయితే ఉంది.